నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. విశ్వం టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మున్సిపాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఇవాళ మనము హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, అదేవిధంగా భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ భువనగిరి మున్సిపాలిటీ దాదాపుగా హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే, అంటే ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. భువనగిరి మున్సిపాలిటీ కొంత ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే పోలిస్తుంది. ఎందుకంటే అతి పురాతన మున్సిపాలిటీలో భువనగిరి మున్సిపాలిటీ ఒకటి. ప్రస్తుతానికి భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచి ఒక్కసారి మాట్లాడుకుంటే 2 పర్యాయాలు కూడా పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుండి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తానికి భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో 60,000 పైచిలకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు ఓటర్లుగా. అదేవిధంగా 34 నుంచి 35 వార్డులు ప్రస్తుతం ఈ మున్సిపాలిటీలో ఉన్నవి. అత్యధికంగా ఈ మున్సిపాలిటీ వార్డులన్నింటిలో నుంచి కలిపి 125 మంది పోటీలో ఉన్నారు. ప్రస్తుతానికి భువనగిరి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల్లో రసవత్తరంగా మారబోతుంది. ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. అదేవిధంగా మరొక విషయం ఏంటి అంటే భువనగిరి మున్సిపాలిటీకి కూతవేటు దూరంలోనే యాదాద్రి కూడా మనకు ఉన్నది. ఏదైతే మనం యాదగిరి గుట్టగా పిలుచుకునేటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా అతి సమీపంలో ఉన్నది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఆలయం. అదేవిధంగా మరికొద్ది దూరంలోనే కిలా భువనగిరి, అంటే భువనగిరి కోట కూడా దగ్గరే ఉన్నది. అది కూడా ఒక చారిత్రాత్మకమైన కోట, చారిత్రాత్మకమైన గుట్ట. అదేవిధంగా దాని మీద ట్రెక్కింగ్ కానీ విదేశీ పర్యాటకులు కూడా ఎప్పటికప్పుడు రావడం ఇక్కడికి చేస్తూ ఉంటారు. అంటే మొత్తానికి భువనగిరి అనేది ఒక పర్యాటక కేంద్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి భువనగిరి కేంద్రం మరి అభివృద్ధికి ఎట్లా ఉంది? అభివృద్ధిలో ముందంజలో ఉందా, వెనకంజలో ఉందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మాత్రం అభివృద్ధి చెందింది భువనగిరి మున్సిపాలిటీ? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా, అంటే అధికార ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాలు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి? మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి? మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టరేట్ కానీ ఇవన్నీ కూడా ఇదే భువనగిరి టౌన్ లో ఉన్నవి. సో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూనే నాయకుల యొక్క మనోగతాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాము. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఏం జరిగింది అనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. భువనగిరి మున్సిపాలిటీ దాదాపుగా అతి పురాతనమైన మున్సిపాలిటీలో ఇది కూడా ఒకటి. గత 5 సంవత్సరాలు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి అనేది ఏం చెప్తారు? ముఖ్యంగా అంటే 5 సంవత్సరాలు కాదు, మాది లాస్ట్ 2 years 25-26 నెలలు అవుతుంది. మరి 26 నెలలకు సంబంధించి చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ చెప్పాలంటే 1-2 లేవు. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యమంత్రి వారి హెచ్ఎండిఆర్ పురపాలక శాఖ మున్సిపల్ కింద వస్తుంది. 56 crores మున్సిపాలిటీ నియోజకవర్గానికి తెస్తే 16 కోట్లు ఇక్కడనే పెట్టినారు. మళ్ళా ఈ మధ్య కాలంలో మళ్ళీ 18 కోట్ల రూపాయలు వచ్చినాయి. మళ్ళా తర్వాత 25 కోట్లు వచ్చినాయి అంతకు మధ్యలో. సో ఇది కాక భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ అవుతుంది. దానికి సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్ అవన్నీ కూడా చేపించినాం. అది టేక్ ఆఫ్ అవుతుంది. భువనగిరి ఫోర్ట్ కు 60 crores తోటి అది డెవలప్మెంట్ అవుతుంది. జగదేవ్పూర్ రోడ్ 40 ఏళ్ళ నుంచి కాలేదు. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆడ రోడ్ వైడనింగ్ చేయడం, సుందరీకరణ చేయడం. భువనగిరి అంటే ఓ పట్టణం కాదు, ఓ నగర స్థాయికి తీసుకెళ్లాలి, అవుపడాలి. అట్లా ఓ చిన్న బస్తీల్లాగా ఉండేది కాదని చెప్పి ఆ స్థాయిలో రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు జగదేవ్పూర్ రోడ్ అండర్ డెవలప్మెంట్ లో ఉన్నది. సో అక్కడ గ్రిల్ పెట్టడం, అంతకుముందు అక్కడ యాక్సిడెంట్స్ అవుతుండే. సో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. సో అట్లాంటివి కాకుండా అట్లనే నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా రోడ్డు అది కూడా బాగా సందుల్లాగా ఉంటుంది. యాక్సిడెంట్స్ అయితే ఆడవు. ఒక కార్ పోతుంటే ఇంకో మోటార్ సైకిల్
కిందికి దిగితే పడిపోతాం, అంటే 1 feet డౌన్ ఉంటుంది, 1.5 feet డౌన్. సో చిన్న రోడ్స్, సో అవన్నీ కూడా వీలైనంత వరకు వైడెన్ చేస్తూ ఎవరికి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఒక సుందరీకరించే కార్యక్రమం భువనగిరిలో చేస్తున్నాం. బట్ హనుమానవాడ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మరి అట్లనే మంచినీటికి సంబంధించిన వసతులు కూడా పెంచే కార్యక్రమం, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్, జిఎల్ఎస్ రిజర్వాయర్స్ కూడా 25 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. 210 కోట్లతోటి భువనగిరి మున్సిపాలిటీ కాదు, యాదాద్రికి మొత్తానికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోతే ఈ రోజు 100 లీటర్లు పర్ హెడ్ రావాలి, ఒక వ్యక్తికి 100 లీటర్లు రావాలి, 30 లీటర్లే వస్తున్నాయి. సో ఆ పైప్ లైన్ అయిపోయి ఇక్కడ రిజర్వాయర్స్ అయితే మనం వ్యక్తికి 100 లీటర్లు ఇవ్వాలి. ఆ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ 50 కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టారు, మిషన్ భగీరథ అన్నారు, ఆ నీళ్ళు వస్తున్నాయంటే వస్తలేదు, మూడు రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తాయి. సో ఈ రోజు అట్లాంటి పరిస్థితి ఉండకుండా నీటి వ్యవస్థ, పురపాలిక అంటేనే పౌరులకు సంబంధించి మంచినీటి వ్యవస్థ, మురుగు నీటి వ్యవస్థ, రోడ్లు, కరెంటు, వీధి దీపాలు, టవర్ లైన్ 4 కోట్ల రూపాయలు పెట్టి ఆ టవర్ లైన్, దానికి సంబంధించి టవర్ లైన్ పనులు చేయించినాం. అది లాస్ట్ స్ట్రెచ్ వర్క్స్ ని వన్ డే ఒక లైన్ కనెక్షన్ చేయాలంటే. సో అదొకటి అయిపోతే మళ్ళీ భువనగిరి ఫుట్పాత్ డెవలప్మెంట్ అవుతుంది. భువనగిరి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. అంబేద్కర్ చౌరస్తా ఒక ఐకానిక్ గా డెవలప్ చేసే ఆలోచన చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటుంది గత 10 సంవత్సరాల్లో మాత్రమే అభివృద్ధి జరిగింది, ముఖ్యమంత్రి స్వయంగా మా దగ్గర డబ్బులు లేవంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీలో మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, అభివృద్ధి ఎట్లా చేస్తారు అంటారు. వారికి మీ సమాధానం ఏంటి? ఈ డబ్బులు లేవనే కార్యక్రమానికి వాళ్ళ ఘనత అది. కేసీఆర్ టీఆర్ఎస్ ఘనత. అవసరం లేని ప్రాజెక్టులు అడ్డగోలుగా కట్టి లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజల నెత్తిల అప్పులు మోపి ఈరోజు పనులు చేయడానికి డబ్బులు లేని పరిస్థితి వాస్తవము. అయినా కూడా ఏ ఒక్క కార్యక్రమంలో వెనుకంజ వేయలే మేము. వాళ్ళు 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇయ్యలే, గ్రామాలలో మున్సిపాలిటీలలో ఇయ్యలే. ఈ రోజు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసి ఈ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు కంప్లీట్ చేయని మేము కంప్లీట్ చేస్తున్నాం. 2వ విడతలో మళ్ళా 3,500, 3వ విడత 3,500, 4వ విడత మళ్ళా 3,500 ఇండ్లు. ఈ విధంగా ఇండ్లు లేని వాళ్ళంటూ ఉండకుండా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండొద్దు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాల్సిన అవసరం. ఇల్లు ఇస్తున్నాం, వాళ్ళు ఇయ్యలే. ఆ రోజు డబ్బులు ఉండి అడుగులు అప్పులు తెచ్చారు, బట్ ఇది మాత్రం వాళ్ళకి గుర్తురాలి. రేషన్ కార్డులు గుర్తురాలి. ఈ రోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం, అది కనీస అవసరం. రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ రోజు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 50,000 మంది కొత్త లబ్ధిదారులు చేరినరు. కొత్త రేషన్ కార్డులు అయితే పాత రేషన్ కార్డులలో జమైన కుటుంబ సభ్యుల ద్వారా 50,000 మందికి ఈ రోజు మేలు జరుగుతుంది. వాళ్ళకి సన్నబియ్యం వచ్చే కార్యక్రమం అవుతుంది. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం. అవన్నీ వాళ్ళు చేయలేదు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నంతల ఇల్లు చక్కదిద్దుకునే కార్యక్రమం చేస్తూ ఏడ వెనుకపోకుండా ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. సో మూసీ మీద బ్రిడ్జ్లు అవుతున్నాయి, సాగునీరు కాలువలు అవుతున్నాయి మా నియోజకవర్గానికి సంబంధించి. ఫైనల్ ప్రశ్న, ఇందాక కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న ఆవేదన ఏంటి అని అంటే, భువనగిరి హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉంది, అయినా సరే ఇక్కడ నుండి మేము హైదరాబాద్ కు వలస వెళ్ళి అక్కడ బ్రతకాల్సి వస్తుంది, ఎందుకు భువనగిరికి ఒక ఐటీ టవర్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు తీసుకురావట్లేదు అనేటువంటి వారికి మీ సమాధానం ఏంటి? సరే, ఇగో ఇది ఐటీ అనేది ఈవెన్ ఇన్ హైదరాబాద్ లోనే, అంటే లేటెస్ట్ టాక్ ఫ్యాక్ట్స్, హైదరాబాద్ లో కూడా ఐటీ అంతా ఒక డైరెక్షన్ లోనే ఉన్నది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మళ్ళా టీఆర్ఎస్ కావచ్చు, ఐటీ అంతా ఒక దిక్కే ఉంది కదా. హైదరాబాద్ లోనే ఇంకో 4 దిక్కులు పోలే, ఒక దిక్కే ఉన్నది. సో ఈరోజు మిగతా ప్రాంతాలలో ఇట్ టేక్స్ టైం. వాళ్ళు 10 ఏళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏం చేసినారు, మమ్మల్ని ఈరోజు మేము వచ్చి 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్లలో ఉన్న ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైంది. ఇంట్లో ఒక్కొక్కటి చక్కదిద్ది మరి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు హెచ్ఎండి ద్వారా నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఐటీ అంటే అన్ని జిల్లాలలో ఏంటన్నా అయిందా? ఒక భువనగిరి అని అడిగితే కాదు కదా ఐటీ కానీ ఇతర. సో చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. చేసే ప్రయత్నం మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అంటే మేము ఆల్మోస్ట్ ప్రతి వార్డులో కూడా మేము గట్టిగా ఉన్నాం. 35 వార్డులు గెలవాలనే ప్రయత్నమే చేస్తున్నాం. సో అందులో పోతే 5-6 వార్డులు పోతాయేమో కానీ మ్యాక్సిమం వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీ, అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా. సో అక్కడ కూడా పోచంపల్లిలో మినీ ట్యాంక్ బండ్ గొప్పగా చేసుకుంటున్నాం. 12.5 కోట్లు పెట్టి మినీ ట్యాంక్ బండ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అక్కడికి సంబంధించిన కూడా తాగునీరు కోసం జిఎల్ఎస్ రిజర్వాయర్స్ అక్కడ 12.5 కోట్లతో చేస్తున్నాం. హెచ్ఎండి నిధులు అక్కడ కూడా 7,90,00,000 అక్కడ ముఖ్యమంత్రి నిధుల ద్వారా పెట్టినాం.
ఈ మధ్యలో 15 కోట్ల రూపాయలు వచ్చినాయి. సో ఇన్ని పనులు అక్కడ కూడా జరుగుతున్నాయి. శ్మశాన వాటికలు ఇంప్రూవ్ చేస్తున్నాం, కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం. సో చాలా పనులు అవుతున్నాయి, సాటిస్ఫాక్టరీగా జరుగుతున్నాయి. ఎవరు ఏ వార్డులో చూసినా ఈ సంవత్సరం ఎంత మార్పు జరిగిందో మేము ఏ వార్డుకు వచ్చినా మేము చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు. మేము వచ్చిన ఈ 2 ఏళ్లలోనే దాదాపు అభివృద్ధి జరుగుతోంది భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంగా. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్ ను కూడా మేము అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తా ఉన్నాం. దాదాపు 30కి 25 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాం. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇప్పటికే భువనగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో కూడా మున్సిపాలిటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అంటున్నాడు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, భువనగిరి మున్సిపాలిటీ.